అసలు శాపాలు వరాలు మనకు పురాణాల్లో చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. శాపాలు కనిపిస్తుంటాయి, వరాలు కనిపిస్తుంటాయి. వీటి గురించి మీ మీ అండర్స్టాండింగ్ ఏంటి? యా, సో శాపాలు వరాలు తీసుకుంటే మనకే కాదు, దేవతలకు రాక్షసులకు వీళ్ళకు కూడా వరాలు శాపాలు అందరికీ ఉన్నాయి. అయితే పురాణం ఒకటి నాకు తెలిసి మత్స్య పురాణమో ఏదో పురాణంలో ఒక శ్లోకం ఏం చెప్తుందంటే, దేవతలు కొన్ని పనులు చేస్తుంటారు, అది చేసినప్పుడు నువ్వు మానవుడిగా ఆలోచించకు, ఎందుకంటే అది వాళ్ళకు వర్తించదు అని. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టేట్మెంట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఉదాహరణ ఇస్తాను ఒకటి. మనం రామాయణం చదివితే గౌతముడు అహల్య మనకు కనిపిస్తారు. కొన్ని సినిమాలలో కూడా చాలా కామెడీ చేశారు. నేను మళ్ళీ చెప్తాను, అత్తారింటికి దారేది అనే ఒక సినిమాలో ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసుకొని గౌతమ మహర్షి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యని అక్కడ ఏదో చేస్తాడు అనండి. అంటే ఆ ఇంటర్ప్రిటేషన్ మీరు రామాయణంలో చూస్తే ఎక్కడ కూడా ఇంద్రుడు అహల్యతో తప్పుగా మాట్లాడినట్టు ఉండదు.